సాధు వచ్చాడు. అన్నదాత సుఖీభావ నుండి అన్నదాత సుఖీభావ ఏందన్నా అన్నదాత సుఖీభావ. ఫస్ట్ అన్నదాత శ్రీనివాస్ ఏడుకొండల వెంకటేశ్వర అందరికీ అదే కదా అధ్యక్షులు మళ్ళీ ఇస్తాం పెట్టడానికి ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వరంగల్ బస్ స్టేషన్ సమీపంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూడండి, భారీగా ప్రయాణికులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈరోజు శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. వరంగల్ బస్టాండ్లో దాదాపుగా ఒక 300 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రజలు, ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కూడా మాకు సహకరించిండ్రు. దీనికి అధ్యక్షురాలు ముద్దసాని మల్లిక, ప్రధాన కార్యదర్శి సంజీవరావు, స్టార్ టీవీ ఛానల్ రాధికా శ్రీనివాస్, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో దిగ్విజయమై ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పితృపక్షాల విషయంలో పితృదేవతలకు అన్నదాన కార్యక్రమం చేయాలనే కార్యక్రమాన్ని మా సంస్థ మేము అనుకొని ఈ కార్యక్రమం వరంగల్ బస్టాండ్లో ప్రజలకు, ప్రయాణికులకు అన్నదాన కార్యక్రమం, ఈ పితృదేవతల కార్యక్రమానికి హాజరైన కార్యవర్గ సభ్యానికి మరియు ప్రజలకు అందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటూ, మా సంస్థ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను. శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అమావాస్యను పురస్కరించుకొని ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పితృదేవతలకు కానీ అన్నం లేని వాళ్ళకి కూడా అన్నం బస్ స్టాండ్లో చాలా మంది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏం తిరుగుతాను అన్ననే అటు ఉండు, ఇస్తారు అటు ఉండు వస్తాయి, ప్లేట్స్ వస్తాయి, లైన్ ఉండు, అటు ఉండవయ్యా కాదా, ఏడు కురుకుతాను అటు పట్టు, ప్లేట్ పట్టు, ఈ ప్లేట్లు ఉన్న అయిపోయింది బ్రదర్, ఇటు లైన్ రాలి లైన్ పో, ఇటు నిలబడి లైన్ కదా, వాళ్ళు మనుషులు కదా. నిలబెట్టుకోవచ్చు, ఇచ్చింది తినాలి, ఒక్కోవాలి అంతేగా. కింద బండి లేదు అక్కడ వాళ్ళందరికీ లైన్కి బండి